దేవుడు నరకాగ్నిని మనుషుల కోసం సృష్టించలేదు. అది అపవాదికి వాని దూతలకు సిద్ధపరచబడిన నిత్యాగ్ని అని బైబిల్ చెప్తుంది. మానవుని పట్ల దేవునికున్న సంకల్పము అందరూ నిత్య జీవంలో ఉండాలని. అందుకే ఆయన ప్రతి పాపానికి ఉన్న శిక్షను తాను భరించి లోకానికి పాపక్షమాపణ అందించారు. శిలువ మీద తాను పొందిన వేదన కన్నా ఒక ఆత్మ పాపక్షమాపణ పొందుకోక నశించిపోతున్నప్పుడు దేవునికి కలిగే వేదనే ఎక్కువ. కానీ కొందరు వారి పట్ల దేవునికున్న సంకల్పాన్ని నిరాకరించి నిత్య జీవాన్ని పొందుకోలేకపోతున్నారు. అది పూర్తిగా మానవుని యొక్క స్వచిత్తమే. ఆయన వెలుగై ఈ లోకానికి వచ్చారు, కానీ మనుషులు తమ క్రియలు చెడ్డవైనందున తమ క్రియలు దుష్క్రియలుగా కనపడకున్నట్లు వెలుగునొద్దకు రారు అని బైబిల్ చెప్తుంది. ఇప్పుడు ఎలా వెలుగునొద్దకు రాలేకపోతున్నారో, ఆత్మ తిరిగి దేవుని దగ్గరికి చేరుకున్నప్పుడు ఆ వెలుగులో నిలబడలేక చీకటినే కోరుకుంటారు. అలా నిత్య జీవాన్ని కోల్పోతారు. అందుకే భూమి మీద సమయం ఉండగానే వెలుగునొద్దకు వచ్చి దేవుని వెలుగులో మన క్రియలు ప్రత్యక్షపరచుకుని మనస్సాక్షిని శుద్ధి చేసుకుందాం. ఈ జ్ఞానము అందరికీ ఉండదు.